హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. మొత్తానికి మొన్న కల్వకుంట్ల కవిత గారు ప్రారంభించిన పార్టీ, ఆ రోజున ఆవిడిచ్చిన ఉపన్యాసం, తొలి ఉపన్యాసం చాలా గట్టిగానే అందరికీ, పార్టీలన్నిటికీ గట్టిగానే షాక్ ఇచ్చింది. అండ్ దడ పుట్టించింది, గుబులు పుట్టించింది. అందరిలోని అసలు గాభరాల కెరటాలు ఉప్పొంగి ప్రవహించే స్థాయిలో కవిత గారి తొలి ఉపన్యాసం మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి మన మనిషి కాదు. అంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన అనే ఎబ్రివేషన్తో ఉన్న ఆ పార్టీ పేరు ఏదైతే ఉందో అది మొట్టమొదట కేసీఆర్ గారు పెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి దాని మీద పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగి, సకల జనుల సమ్మె జరిగి, ఊరూరా ఉద్యమాలు, అసలు తిరుగుబాట్లు, పోరాటాలు, ప్రాణార్పణలు, బలిదానాలు జరిగి అసలు తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ, ఈ మూడు అంటే కేసీఆర్ గారు ఈ మూడింటిని విడదీయలేని ఒక సమీకరణంగా మారిపోయిన పరిస్థితుల్లో ఒక్కసారిగా కేసీఆర్ గారు టోటల్గా జాతీయ స్థాయి రాజకీయాల మీద దృష్టి మరల్చి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని చెప్పి మార్చడంతో ఆ రోజున చాలామంది గగ్గోలు పెట్టారు. ఎందుకంటే ఆ తెలంగాణ అన్నది మార్చడంతో ఆ వైబ్రేషన్ పోయింది. టీఆర్ఎస్ అనే ఒక గొప్ప సైకలాజికల్ వైబ్రేషన్ టీఆర్ఎస్ అనగానే అందరిలోని ఒక జలధరింపు, అందరిలోని ఒక తెలియని ఒక సందడి, ఒక అలజడి టీఆర్ఎస్ అన్న పేరుకి అది పోయి కంప్లీట్గా చప్పబడిపోయింది. ఇది మనది కాదు ఈ పార్టీ అనే భావన, లేదా కేసీఆర్ గారు తాలూకా ఆలోచనలు అర్థం కాక, ఆయన తాలూకా వ్యూహం ఏమిటో తెలియక మొత్తం డిస్ఓన్ చేసుకునే, తెలంగాణ వాళ్ళే డిస్ఓన్ చేసుకునే పరిస్థితికి రావడంతో, అండ్ ఆ పార్టీ బీఆర్ఎస్ఎన్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా అన్ని వరుసగా వైఫల్యాల పరంపర కొనసాగుతూ అసలు కేసీఆర్ పేరే దాదాపుగా కనుమరుగైపోయే పరిస్థితుల్లోకి మొత్తం ఆ కూటమి ఏదైతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ ఈ కూటమి కంప్లీట్గా చెల్లా చెదిరైపోయిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అందరూ వ్యక్తిగతంగా అతి దగ్గరగా వీక్షించడం జరిగింది. అండ్ దాని మీద ఈసారి రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ టీఆర్ఎస్ అన్నది మళ్ళీ మనం రీఎస్టాబ్లిష్ చేద్దాం, ఇది తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ కోసమే ఇది అన్నట్టుగా రీఎస్టాబ్లిష్ చేస్తే కానీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అనేక మంది మేధావులు కానివ్వండి, పార్టీ శ్రేణులు, పార్టీలో అతి ముఖ్య నాయకులు వీళ్ళందరూ కూడా చర్చల్లో మునిగి తేలుతున్న టైంలో కవిత గారు సడన్గా ఒక బాంబు పేల్చి ఇది తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అనే పేరు బయటకు ఎప్పుడైతే తీసుకొచ్చారో అందరిలోని ఒక కలకలం మొదలైంది, కలవరం మొదలైంది. అది ఏ రేంజ్కి వెళ్ళిందంటే ఈ రోజున అంటే కేసీఆర్ గారి ఆదేశాల మేరకే ఢిల్లీ స్థాయిలో ఈ పేరుని ఎలా అడ్డుకోవాలి, టీఆర్ఎస్ అనే పేరు ఆ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు దక్కకుండా ఎలా చేయాలి, దానికి న్యాయవాదులతో సంప్రదించడం, ఏ రేంజ్లో దాన్ని కట్టడి చేయగలిగితే కవిత గారికి ఆ టైటిల్ అందకుండా ఉంటుందన్న దాని మీద ఒక విశ్వ ప్రయత్నమే ప్రారంభమైందని చెప్పి అంతర్గత వర్గాలు, కొంతమంది సన్నిహితులు చెప్తున్నారు. ఎందుకంటే దీనికి ఓకే, కవిత గారికి ఏదో ముఖ్యమంత్రి అయిపోవాలని ఉన్నది, లేదా ఇన్నాళ్ళు అంటే 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారితో ప్రయాణం చేసి ఒక ఎంపీ చేసి ఎమ్మెల్సీ చేసి ఇన్ని చేసిన వ్యక్తికి ఏవి అసలు బీసీ రిజర్వేషన్లు గుర్తులేదు, మహిళా రిజర్వేషన్లు గుర్తులేదు, అమరవీరుల కుటుంబాలకి జరిగింది లేదు, వాళ్ళకి ఏ రకమైన పదవులు కానీ, హోదాలు కానీ, గౌరవాలు కానీ లభించినప్పుడు కవిత గారు ఏమీ మాట్లాడలేదు అనే ఒక విమర్శలు, ఆరోపణలు ఆవిడ మీద అన్ని పార్టీ నాయకులు వెత్తుతున్న టైంలో ఇప్పుడు ఒక్క మాట ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు రాజకీయాలలో అన్నీ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, ఎనీ టైమ్ ఈజ్ పాసిబుల్. దానికి ఒక కాల పరిమితి లేదు, దానికి ఒక దిశానిర్దేశం ఉండదు, లేదా ఒక ప్రత్యేకమైన ఇదమిద్దమైన కోణం అన్నది ఉండదు. ఎందుకంటే వనితల్ని అర్వగరాని విద్య గలదే ముద్దారం నేర్పించనని ఏదో చెప్పినట్టుగా కవి గారు, ఇప్పుడు కవిత గారు 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి దగ్గర ఉండి, అప్పుడే 10 ఏళ్ళు అని మనం అనుకుంటున్నాం, అప్పుడే చాలా రోజులైంది వాళ్ళు కుటుంబానికి, కేసీఆర్ గారి కుటుంబానికి కవిత గారు దూరం అవడం. మీడియా ముఖంగానే ముందుకొచ్చి
చాలా విమర్శలు చేయడం అండ్ దానిలో ఉండే లోతుపాతులన్నింటినీ ఆవిడ పబ్లిక్గా బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడడం, నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడడం, ఇవన్నీ అప్పుడే తెలంగాణ ప్రజలేంటి మొత్తం అవతల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం దేశ రాజకీయాలన్నీ కూడా ఇక్కడేం జరుగుతున్నది అన్నది, ఎందుకంటే కేసీఆర్ గారు అనే ఒక చాలా ప్రచండ రాజకీయ శక్తి ఆవరణలో ఏం జరుగుతున్నాయి అన్నదాన్ని అందరూ కూడా ఆసక్తికరంగా పర్యవేక్షిస్తున్నారు, వీక్షిస్తున్నారు. ఈ టైంలో ఆవిడ మీద అనేక రకమైన విమర్శనాస్త్రాలు వేస్తున్నారు. కానీ చాలామంది వరకు కూడా ఆవిడ తాలూకా రాజకీయ ఎత్తుగడ లేకపోతే టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించడం, సొంత పార్టీని ప్రారంభించడాన్ని అందరూ చాలామంది స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా ఆవిడ జాగృతి అనే ఒక టైటిల్తో ఆవిడ చాలా గట్టిగా ముడిపడి ఆవిడ ఇమేజ్ ఉన్నది. అండ్ బతుకమ్మ పండుగ ద్వారా ఆవిడ మహిళా సంఘాలతో కానీ రాష్ట్ర వ్యాప్త మహిళా లోకానికి కానీ ఆవిడ చాలా గొప్పగా ఆదరణీయమైన వ్యక్తిగా ఆవిడ చాలా దగ్గరయ్యారు అందరికీ కూడా. అది చాలా ఇంపార్టెంట్, అత్యంత ముఖ్యమైన కీలక పరిణామం అది. ఎందుకంటే ఆవిడ ఈ రోజున వచ్చిన మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కరూ కూడా ఇది తప్పు మాట, ఇది కరెక్ట్ మాట కాదు అని చెప్పలేని మాటలే ఆవిడ మాట్లాడడం. అండ్ కేసీఆర్ గారిని తండ్రి అన్న మాట ఎప్పుడో ఆ తండ్రి అన్న కాన్సెప్టు తండ్రి కూతురు అని కానీ అన్నదమ్ముడు అప్పచెల్లెలు అన్న కాన్సెప్టే పోయి చాలా కాలం అయింది. వాళ్ళు ఎదురు అయిపోయారు. అండ్ ఒక ఉర్రలో 2 కత్తులు ఇమడలేవు అన్న రేంజ్లో ఆవిడ ఎప్పుడో బయటకు వచ్చి బహిరంగంగానే విమర్శించడం మొదలెట్టారు. మొన్న పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసంలో కూడా కేసీఆర్ గారిని మర్మనిషి అనడం కానీ లేకపోతే కేటీఆర్ గారికి ఏవి తెలియదని చెప్పడం కానీ, రేవంత్ రెడ్డి గారిని కర్కోటకుడని అభివర్ణించడం కానీ, అక్కడ జరిగిన పొరపాట్లన్నిటికీ తాను చాలా బాధపడుతున్నాను, తప్పులు జరిగిపోయాయి అని ఆవిడ ఆవేదన వ్యక్తం చేయడం కానీ, ఇవన్నీ ఆవిడ తాలూకా మనోభావాలని అందరూ కూడా ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఆవిడ ముఖ్యమంత్రి అయిపోవాలంటే 100% ఇప్పుడు ఈ రోజున ఒక వ్యాక్యూమ్ అన్నది ఎవరో మొన్న ఒక ఆయన ప్రకాష్ గారు బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గారు మాట్లాడుతూ ఈ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, తొందరపడి ఏం కూయలేదు ఆవిడ పర్ఫెక్ట్ టైం, ఇంకా 2.5 ఏళ్ళు కరెక్ట్గా ఎలక్షన్స్ ఉన్నాయి. ఆవిడ ఎత్తుగడలు ఏంటి, ఆవిడ తాలూకా వ్యూహరచన శక్తి ఏంటి, ఆవిడ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతున్నది అన్నది ఇంకా ఏమీ లేదు కదా ఈ మాత్రంకే అంత సందడి ఎందుకన్న మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఏమీ ఉండదు. నిజంగానే ఇది ప్రారంభ దశ, తొలి అడుగు. కాబట్టి ఇక్కడ ఆవిడ పార్టీ ప్రకటన వరకే అక్కడ ఆగారు. తర్వాత మేనిఫెస్టోలు కానీ వాళ్ళ తాలూకు జెండాలు అవన్నీ కూడా బయటికి రాక తప్పదు. కానీ బట్ ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఆవిడ తప్పకుండా ఒక చాలా కీలక శక్తిగా ఈ రాష్ట్రంలో ఎదగడానికి చాలా అవకాశం ఉంది. అండ్ కాంగ్రెస్ పార్టీ పట్ల రేవంత్ రెడ్డి గారు కూడా చాలా బలమైన రాజకీయ శక్తిగా బయటకు వచ్చి ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించినప్పటికీ కూడా అప్పుడే ఈ 2 ఏళ్లలో, ఈ 2.5 ఏళ్లలో ఇన్కంబెన్సీ బాగా పెరిగిపోయింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత. అది ఏ అధికారంలో ఉన్న ప్రభుత్వానికైనా అదొక ఇన్విటబుల్ ఈవిల్గా ఇన్కంబెన్సీ అన్నదాన్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఏ రాష్ట్రంలోనైనా జరిగేది అదే. కాబట్టి ఈ రోజున జరుగుతున్న దానిలో కాంగ్రెస్కు ఉండే మైనస్ మార్కులు కాంగ్రెస్కు ఉన్నాయి. అండ్ బీఆర్ఎస్గా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారికి వాళ్ళకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకుండే, మన కేటీఆర్ గారు కూడా మాట అన్నారు ఆయన ప్రెస్ మీట్లో, ఏమో మేము తప్పులు చేసి ఉండొచ్చు, మా వల్ల తప్పులు జరిగి ఉండొచ్చు అన్నమాట. జరిగాయి కాబట్టి అసలు ఏ రోజున కేసీఆర్ గారిని ఒకరు అధికారం నుంచి కిందకి దించగలరు, ఆయనకు ముఖ్యమంత్రి పదవిని అందకుండా చేయగలరు అనేది ఎవరు కూడా కల్లో ఊహించలేదు. బట్ అది రేవంత్ రెడ్డి గారు చేయగలిగారు. అవి ఎందుకు, వాళ్ళ సొంత స్వయంకృతాపరాధాలే తప్పితే వాళ్ళంతటి వాళ్ళు ఓడిపోయారు తప్పితే వాళ్ళని ఎవరు ఓడించలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు అన్నిటికీ దూరం అయిపోతూ ఆయనకి ఎవరికి అవైలబుల్ కాక మొన్న ఏదో అన్నట్టున్నారు. కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి కూడా ఆయన ఏమి బాధ్యతలు అప్పచెప్పలే. ఇప్పుడు ఏదో కేటీఆర్ గారికి ఏవో బాధ్యతలు అప్పచెప్పారని ఏదో వింటున్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్న గ్యాప్ అక్కడ ఉన్నది, ఎక్కడ ఉండాల్సిన స్పేస్ అక్కడ ఉంది. అవన్నీ కూడా పర్సంటేజ్లుగా కనుక మనం కౌంట్ చేసుకుంటే చాలా పెద్ద స్పేస్, పెద్ద వ్యాక్యూమే కవిత గారికి ఎదురుగుండా ఉంది. కాబట్టి కవిత గారు దాన్ని తప్పకుండా వినియోగించుకునే అవకాశం, రాజకీయ చతురత, తండ్రి దగ్గర అన్ని రకాల ఎత్తుగడలు కానీ అన్ని రకాలుగా
అంటే ఒక యాంగిల్లో కాదు, అధికారంలో ఉంటే ఏంటి, అధికారంలో లేకపోతే ఏంటి, వాళ్ళకి ముఖ్యంగా ఉన్న వాగ్దాటి ఏదైతే ఉందో, ఎన్ని రకాలుగానైనా మాట్లాడి జనసమూహాలను ఒప్పించగలిగే ఒక గొప్ప నేర్పరితనం, చాకచక్యం, చాతుర్యం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అది ఈ రోజున అంటే ఏదో ఇంటి గుట్టు లంకకి చేయటం అన్నట్టుగా ఇప్పుడు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ వాళ్ళు ఎంత వాళ్ళని సమర్థించుకున్నా అదే కుటుంబం నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి ఇక్కడ ఈ పొరపాట్లు జరిగాయి, వాళ్ళు ఈ రకమైన ప్రజల పట్ల ఒక అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని వాళ్ళు ఈ విధంగా చేశారు, ఇక్కడ ఇలాంటి అవినీతి జరిగింది, ఇక్కడ జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అక్కడ షర్మిల్ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయడానికి చాలా ట్రిగ్గర్ చేసినాయి. అదే పరిస్థితి ఈ రోజున ఇక్కడ. అయితే కవిత ఇస్ ఏ వెన్ కంపేర్డ్ టు షర్మిల గారు, కవిత గారు ఈజ్ 100% ఒక మచ్ పవర్ఫుల్ ఆర్ మచ్ స్ట్రాంగర్ లీడర్ అన్న దానికి మాత్రం నో డిబేట్ దాని మీద. ఎందుకంటే ఆవిడ కూడా ఆ రోజు నుంచి ఉద్యమంలోంచి వచ్చారు, కేసీఆర్ గారు వెనకాతలు నడిచారు, అండ్ షీ హ్యాస్ మోర్ కనెక్టివిటీ టు మాసెస్. ఆ తెలంగాణలో ఉండే మాసెస్కి కవిత గారు చాలా ముఖ్యంగా మహిళల ద్వారా ఈ సమాజంలో ఆవిడకి చాలా గొప్ప స్వాగతం ఉన్నది. దీంట్లో ఎవ్వరూ కూడా దీన్ని ఖండించలేరు. కాబట్టి ఆవిడ మొదలెట్టిన ఈ కార్యక్రమం ఒక రాజకీయ యవనిక మీద తెలంగాణలో మాత్రం చాలా గొప్ప ప్రభావం చూపించింది. గొప్ప పరిణామాలకి ఇది ఒక కేంద్ర బిందువుగా మారబోతోంది. ఎవరి మట్టుకు వాళ్ళు భుజాలు తణుకుంటున్నారు, ఏం చేయాలి, ఎలా చేయాలి, కవిత తాలూకా అడ్వాన్స్మెంట్ని లేదా కవిత తాలూకా ఆవిడ తాలూకా ప్రయాణాన్ని ఎలా అడ్డుకోవాలి అనే దాని మీద మాత్రం చాలా తీవ్రంగా చర్చోపచర్చలు, సుదీర్ఘమైన చర్చలు జరుగుతున్నాయి. బట్ ఎవరేమన్నా కూడా కవిత గారి తాలూకా ప్రయాణాన్ని ఎవరు ఆపలేరు, ఆవిడని ఎవరు అడ్డుకోలేరు. ఎందుకంటే ఆవిడకి బ్రహ్మాండమైన జిజ్ఞాస ఉన్నది, రాజకీయ పరిజ్ఞానం ఉన్నది, ప్రణాళిక రచన వ్యూహ సమర్థత ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని మించి గొప్ప కమ్యూనికేటివ్ ఎబిలిటీ ఉన్న కవిత గారిని మాత్రం ఎవరు అడ్డుకోలేరు. తర్వాత ఇంకా ఆవిడ తాలూకా ఎజెండాలు, జెండాలు లేకపోతే ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయి, ఆవిడ ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతారు, ఏదో పాంచజన్యం అన్న మాట కూడా అంటే అఫ్కోర్స్ అది ఎవరైనా ఆ పాంచజన్యం విద్యా వైద్యం అండ్ వ్యవసాయం ఇలాంటివి, ఇంకా బీసీ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు అన్నవి ఏ పార్టీకైనా ఉండే వెరీ కామన్ టెంప్లెట్ థింగ్స్. కాబట్టి వాటన్నిటి మించి ఆవిడ ఏ విధంగా ఆవిడకున్న స్కోర్ అలా ఏంటంటే బీఆర్ఎస్ని చాలా టార్గెట్ చేయగలరు, ఆవిడ గట్టిగా మాట్లాడగలరు. ఇంకొకరు అంత గొప్పగా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం లేకపోతే బీజేపీ నాయకులు మాట్లాడితే ఓకే రాజకీయ పరంగా వినాలని ఉంటుంది కానీ బట్ కవిత గారు మాట్లాడే దానిలో ఉండే ఆ డెప్త్ కానీ ఆ క్రెడిబిలిటీ కానీ ఇంకో నాయకుడు మాట్లాడితే రాదు. సో కవిత గారు మాట్లాడే ప్రతి మాట బీఆర్ఎస్ని టార్గెట్ చేసినప్పుడు ఆ మేరకు అవన్నీ కూడా కవిత గారికే స్కోర్ అవుతాయి. అవన్నీ రేపటి రోజున వాటన్నిటిని ఆవిడ ఏ విధంగా తనకి తాను ప్రయోజనకరంగా మార్చుకోగలుగుతారన్న దాని మీద కవిత గారి తాలూకా విజయావకాశాలు నిండుగా మెండుగా ఉంటాయి. అంచేత ఆవిడ ముఖ్యమంత్రి అయిపోదామని అనుకుంటున్నదని ఎవరు కూడా ఆవిడని ఆక్షేపించిన అవసరం లేదు. అక్కడ ప్రాపర్ గ్యాప్ ఉన్నది. అండ్ తెలంగాణకు సంబంధించి ఒక బలమైన మహిళ ఈ రోజున ఒక రాజకీయ పార్టీని పెట్టి రేపు చాలా బలదూరుగా గుండె నిబ్బరంతో రేపు ఇంతమంది ఇన్ని పార్టీలకి ఓ పక్కన జాతీయ పార్టీ, ఇంకో పక్కన ఉద్యమ పార్టీ, వీటన్నిటికీ ఎదురుడ్డి నిలబడగలిగే శక్తి ఉన్న ఒక నాయకురాలుగా మాత్రం కవిత గారికి 100% మంచి ఇమేజ్ ఉన్నది. అది ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇంకో బలవత్తరం అవుతుంది. అది 100% తక్కువ పార్టీల మనుగడికి ఒక విఘాతంగా మారుతుందని చెప్పడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.